ఒక గుడి, ఒక కొండల ప్రదేశం. కానీ ఆ ప్రదేశం వెనుక ఉన్న కథ మాత్రం చాలామందికి తెలియని ఒక రహస్యం. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి ఆగ్రహం తగ్గలేదని చెప్పే ఒక పురాతన కథ. ఆ ఆగ్రహానికి ముగింపు పలికిన ప్రదేశం ఇదే అని స్థలపురాణం చెప్తుంది. అక్కడ స్వామివారి రూపం సాధారణ విగ్రహంలా కాదు, ఒక పెద్ద శిలారూపంలో స్వయంభుగా వెలిశారని నమ్మకం. ఆ శిలలో 2 రాళ్లు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్టు కనిపించటం వల్ల ఆ ప్రదేశానికి వచ్చిన పేరు కూడా చాలా ప్రత్యేకం. ఒకవైపు అడవులు, మరోవైపు కొండలు, మధ్యలో నరసింహస్వామి సన్నిధి. ఈ ప్రదేశం మొత్తం ఒక పురాతన తపోవనంలా అనిపిస్తుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ప్రదేశానికి కణ్వ మహర్షి తపస్సుతో కూడా సంబంధం ఉందని స్థలపురాణం చెప్తుంది. అదే పెంచలకోన. పెంచలకోన కేవలం ఒక టెంపుల్ డెస్టినేషన్ కాదు, మైథాలజీ, మిస్టరీ, నేచర్. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఇలాంటి ఆధ్యాత్మిక చరిత్ర కథలు మరియు డివోషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పెంచలకోన వెనుక ఉన్న ఆ పురాతన కథలోకి వెళ్దాం. నెల్లూరు జిల్లాలోని రాపూర్ మండలంలో పెంచలకోన అనే అందమైన కొండల ప్రదేశంలో శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఉంది. కొండల మధ్యలో ప్రకృతితో కలిసిపోయిన ఈ ఆలయం చూస్తే మొదటి చూపులోనే ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ క్షేత్రం పెంచలకోన వ్యాలీ అడుగునుంది మరియు ఇక్కడ వెలిసిన నరసింహస్వామిని స్వయంభుమూర్తిగా భక్తులు ఆరాధిస్తారు. కృతయుగం నుంచి ఇక్కడ స్వామివారి సన్నిధి ఉందని స్థల విశ్వాసం. కానీ పెంచలకోన ప్రత్యేకత టెంపుల్ ఆర్కిటెక్చర్లో మాత్రమే లేదు. ఈ క్షేత్రం వెనుక ఉన్న ముఖ్యమైన రహస్యం నరసింహస్వామి అవతారం తర్వాత జరిగిన ఒక ఘటన. మనందరికీ తెలిసిన కథ ప్రకారం ప్రహ్లాదుని రక్షించటానికి శ్రీ మహావిష్ణు నరసింహ అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుని సంహరించారు. సింహం ముఖం, మనిషి శరీరంతో ఉన్న ఆ ఉగ్ర నరసింహ రూపంలో స్వామివారి ఆగ్రహం చాలా తీవ్రంగా ఉందని పురాణ కథలు వివరిస్తాయి. హిరణ్యకశిపు సంహారం పూర్తయిన తర్వాత కూడా ఆ ఉగ్రరూపం వెంటనే శాంతించలేదని స్థలపురాణం చెప్తుంది. అలా నరసింహస్వామి అడవుల వైపు వెళ్లారని, ఆ ప్రదేశంలో ఆయన సంచరించారని ఒక స్థల కథ ఉంది. ఆయన ఉగ్రరూపాన్ని చూసి ప్రకృతిలోని జీవులు కూడా భయపడ్డాయని చెప్తారు. అప్పుడే ఈ కథలో ఒక ప్రత్యేకమైన పాత్ర ప్రవేశిస్తుంది, చెంచు లక్ష్మి. చెంచు సంప్రదాయానికి చెందిన ఒక ఆదివాసీ అమ్మాయిగా చెంచు లక్ష్మిని ఈ స్థల పురాణం వర్ణిస్తుంది. నరసింహస్వామి ఆమె పట్ల ఆకర్షితులై ఆమెకు ప్రసన్న రూపంలో కనిపించారని, తర్వాత ఆమెకు వివాహం చేసుకున్నారని నమ్మకం. ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన భాగం ఇక్కడే మొదలవుతుంది. తెలుగులో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి గట్టిగా కౌగిలించుకోవడం లేదా ఒకరిని ఒకరు పెనవేసుకోవడం అనే భావాన్ని పెను వేసుకొనుట అని చెప్పే సంప్రదాయం ఉంది. ఇక్కడ స్వామి మరియు చెంచు లక్ష్మీ మధ్య జరిగిన ఈ దివ్య కలయికకు సంబంధించి పెను అనే పదం, శిలకు సంబంధించిన శిల అనే పదం కలిసి పెనుశిల అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతుంది. తర్వాత ఈ పేరు కాలక్రమేణా పెంచలకోనగా మారిందని నమ్ముతారు. అంటే ఒక ప్లేస్ నేమ్ వెనుక కూడా ఒక మైథాలజీ ఉంది. కానీ ఇక్కడ ఇంకో మిస్టరీ ఉంది. పెంచలకోన స్వామివారి విగ్రహం సాధారణ మనిషి చేతుల్లో తయారు చేసిన ప్రతిమ కాదని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామివారి రూపం ఒక పెద్ద శిలారూపంలో స్వయంభుగా వెలిసిందని నమ్ముతారు. ఆ శిలలో 2 రాళ్లు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్టు కనిపిస్తాయి అని స్థల వర్ణనలు చెబుతున్నాయి. అందుకే పెనుశిల అనే పేరు ఈ రూపానికి కూడా చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఈ స్వయము రూపం వల్ల పెంచలకోనలో నరసింహస్వామిని కేవలం ఒక విగ్రహంగా కాకుండా స్వయంగా ఆ క్షేత్రంలో వెలిసిన దైవిక శక్తిగా భక్తులు భావిస్తారు. ఇంకో పురాతన కనెక్షన్ కూడా ఈ ప్రదేశానికి ఉందని స్థలపురాణం చెబుతుంది. పెంచలకోన ప్రాంతం కణ్వ మహర్షి తపస్సు చేసిన తపోవనమని ఒక పురాతన స్థల వర్ణనలో చెప్పబడింది. ఈ ప్రదేశం నుంచి ప్రవహించే కండలేరు నదికి కూడా పూర్వం కణ్వయేరు అనే పేరు ఉండేదని ఆ స్థల చరిత్ర వివరిస్తుంది. అంటే ఈ ప్రదేశం యొక్క పురాతన ఐడెంటిటీ కేవలం నరసింహస్వామి కథ వరకే పరిమితం కాదు. ఋషుల తపస్సు, అడవి ప్రదేశం, నదులు, కొండలు అన్నీ కలిసి ఒక స్పిరిచువల్ ల్యాండ్స్కేప్ని క్రియేట్ చేసినట్టు స్థల పురాణం చెప్తుంది.
ఒక ఋషి తపస్సు చేసిన ప్రదేశం. ఆ ప్రదేశంలో నరసింహస్వామి స్వయంభుగా వెలవడం, చెంచు లక్ష్మితో ఆయన కథ కనెక్ట్ అవడం, ఇవన్నీ కలిపి చూస్తే పెంచలకోన ఎందుకు ఒక మిస్టరీ ఫిల్డ్ పిల్గ్రిమేజ్ డెస్టినేషన్గా మారిందో అర్థమవుతుంది. కానీ ఈ క్షేత్రంలో ఉన్న మరో లోకల్ లెజెండ్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకటుంది, ఒక గొల్లబోయుడు రోజూ తన పశువులను ఈ కోన ప్రాంతంలో మేపిస్తూ ఉండేవాడని ఒక స్థల చరిత్ర చెప్తుంది. ఒకరోజు అతనికి ఒక వృద్ధుడు కనిపించి ఈ ప్రదేశంలో పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి వెలిశారని గ్రామంలో తెలియజేయమని చెప్పాడని ఆ కథ. ఆ మాటను విన్న తర్వాత గొల్లబోయుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ వృద్ధుడు కనిపించకుండా ఒక శిలగా మారాడని స్థల కథ చెప్తుంది. తర్వాత ఆ ప్రాంతపు గ్రామ పెద్దకు కూడా స్వప్నంలో ఈ దివ్య ఘటన గురించి తెలిసిందని, దాని తర్వాత స్వామివారి సన్నిధిని గుర్తించి పూజలు ప్రారంభించారని లోకల్ హిస్టరీ సోర్సెస్ వివరిస్తున్నాయి. ఇది చరిత్రగా నిరూపించబడిన ఘటన అని కాకుండా పెంచలకోన స్థల పురాణంలో తరతరాలుగా చెప్పుకుంటూ వచ్చిన ఒక లోకల్ లెజెండ్గా చూడాలి. కానీ ఈ కథ వల్ల ఈ క్షేత్రంపై భక్తుల నమ్మకం ఎంత బలంగా ఉందో మనకు అర్థమవుతుంది. పెంచలకోనలో నరసింహస్వామికి చెంచు లక్ష్మితో ఉన్న సంబంధం కూడా ఈ క్షేత్రాన్ని మిగతా నరసింహ టెంపుల్స్ నుంచి కొంచెం భిన్నంగా నిలబెడుతుంది. ఉగ్ర నరసింహగా అవతరించిన స్వామి చెంచులక్ష్మి సన్నిధిలో శాంతరూపం పొందారనే భావన ఈ కథ యొక్క హార్ట్లా ఉంటుంది. అంటే ఇక్కడ నరసింహస్వామి అంటే కేవలం హిరణ్యకశిపుని సంహరించిన ఉగ్ర నరసింహ కాదు, ఆగ్రహం నుంచి శాంతికి మారిన నరసింహస్వామి రూపం కూడా ఈ క్షేత్ర మైథాలజీలో ముఖ్యమైన భాగం. అందుకే పెంచలకోన స్టోరీలో ఒక బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది. ఒకవైపు నరసింహస్వామి యొక్క ఉగ్రశక్తి, మరోవైపు చెంచులక్ష్మి యొక్క ప్రేమ, ఆప్యాయత. ఒకవైపు అడవుల మధ్యలో ఉన్న రహస్యమైన శిల, మరోవైపు ఆ శిలను చుట్టూ పెరిగిన ఒక పురాతన ఆలయ సంప్రదాయం. ఈ క్షేత్రం ప్రకృతిపరంగా కూడా చాలా అందంగా ఉంటుంది. పెంచలకోన వ్యాలీ కొండల మధ్య ఉండడం, చుట్టూ పచ్చని అడవులు, నీరు ప్రవహించే ప్రదేశాలు ఉండడం వల్ల టెంపుల్ జర్నీ ఒక స్పిరిచువల్ ట్రిప్తో పాటు నేచర్ ఎక్స్పీరియన్స్గా కూడా మారుతుంది. పెంచలకోన వాటర్ ఫాల్స్ మరియు వ్యాలీ సరౌండింగ్స్ ఈ ప్రదేశానికి మరింత ప్రత్యేకత తీసుకొస్తాయి. ఈ క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవం కూడా చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో జరిగే ఈ ఉత్సవం అనేక రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు నుంచి పెంచలకోనకి రోడ్ కనెక్టివిటీ చాలా కన్వీనియంట్. గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్ ప్రకారం టెంపుల్ నెల్లూరు నుంచి రఫ్గా 70 నుంచి 83 కిలోమీటర్ల రేంజ్లో ఉంది అని వివిధ అధికారిక డిస్ట్రిక్ట్ పేజీల్లో డిస్టెన్స్ మెన్షన్ చేశారు. రాపూర్ నుంచి టెంపుల్ అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెల్లూరు నుంచి రోడ్ ద్వారా రాపూర్ వైపు వెళ్లి అక్కడి నుంచి పెంచలకోన రూట్ తీసుకోవచ్చు. నెల్లూరు నుంచి డైరెక్ట్ బస్ సర్వీసెస్ కూడా అవైలబుల్ అని డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. తిరుపతి వైపు నుంచి వస్తే పెంచలకోన తిరుపతికి రఫ్గా 110 నుంచి 115 కిలోమీటర్ల రేంజ్లో ఉంటుంది. కాబట్టి తిరుపతి నుంచి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళకు కూడా ఇది కన్వీనియంట్ పిల్గ్రిమేజ్ డెస్టినేషన్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. జై పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి.